నమస్తే, వెల్కమ్ టు శ్రీపై న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీహార్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ బీహార్కు ఒక అద్భుతమైన గతం ఉందని వ్యాఖ్య. ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని రాబట్టాలని అధికారులకు ఆదేశం. కర్నూలు జిల్లాలో నీటి కుంటల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు అనుభవమే మాకు ప్రేరణ అని వెల్లడి. బీహార్కు ఒక అద్భుతమైన గతం ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం, సూఫీ మత అనుచరులకు ఈ రాష్ట్రం చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో నిండిన ప్రదేశమని చెప్పారు. వాల్మీకి, గౌతమి బుద్ధుడు, లార్డ్ మహావీరుడు వంటి ఆధ్యాత్మిక నాయకులకు నిలయంగా నిలిచిందని అన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద రాజ్భవన్ లోని దర్బార్ హాల్లో జరిగిన బీహార్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ బీహార్కు ఒక అద్భుతమైన గతం ఉందని, హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం, సూఫీ మత అనుచరులకు ఈ రాష్ట్రం చరిత్ర మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో నిన్న ప్రదేశమని, వాల్మీకి, గౌతమి బుద్ధుడు, లార్డ్ మహావీరుడు, శ్రీ గురు గోవింద్ సింగ్ జీ మహారాజ్ వంటి ఆధ్యాత్మిక నాయకులకు నిలయంగా నిలిచిందని అన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాల, అభ్యాసాల జ్ఞానాన్ని పంచుకోవటానికి, ఏకత్వం అనే భావన ద్వారా భారతదేశ ఐక్యత మరియు సమగ్రతను బలోపేతం చేయడానికి వీలు కల్పిస్తుందని గవర్నర్ అన్నారు. బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వీడియో సందేశంతో కార్యక్రమం ప్రారంభమైంది. తర్వాత విజయవాడ చుట్టుపక్కల విద్యా సంస్థలో చదువుతున్న రాష్ట్ర విద్యార్థులు బీహార్ యొక్క మధురమైన పాటలు, వేణువు మరియు జానపద నృత్య ప్రదర్శనను ప్రదర్శించారు. I extend my warm greetings and hearty felicitations to the people of Bihar on the occasion of Bihar Day, celebrated on 22nd March every year, commemorating the state's formation after its separation from the Bengal province in 1912. Most of my speech may be a repetition because right from the Honorable Governor of Bihar till Mr. Jha, all of you have said about Bihar. It may look like repetition, but I can't help. Bihar had a glorious past, and the state is a place full of history and spiritual significance. Located in the eastern part of Bihar, Bihar is known as the land of monasteries, and it is a home to many historic landmarks that make the state worth visiting. Two of India's most glorious dynasties, Mauryas and Guptas, flourished in the ancient Bihar region, which was then known as Magad. The great king Ashoka of Mauryan dynasty, whose empire spread across South Asia, hailed from Bihar. He had his capital in Pataliputra, that is present-day Patna. The Gupta period is termed as India's golden age. Nalanda and Vikramshila were the centers of learning, established in the 5th and 8th century respectively in Bihar, and are regarded amongst the oldest international universities where the students from across the world came to study. The great spiritual way of Buddhism originated and thrived in ancient Bihar as Buddha attained his enlightenment in Bodh Gaya. The region is full of remains of Buddhist monasteries and stupas. Lord Mahavira, the 24th Tirthankara of Jain religion, also belonged to this region and attained his nirvana at Pavapuri, Magad, present-day Nalanda, right? ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సంబంధిత అధికారులతో సీఎం చర్చించారు. కేంద్ర పథకాలు, ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు వెంటనే వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. సకాలంలో నిధులు విడుదలయ్యేలాగా చూడాలని అన్నారు. కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖల నుంచి నిధులు రావాల్సి ఉందని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవాలని అన్నారు.
దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కష్ట సమయంలో కూటమిని గెలిపించారని 175 సీట్లు 164 సీట్లు కూటమికి ఇచ్చారని అన్నారు. ఎన్డీఏ కూటమిని 21 ఎంపీ స్థానాల్లో గెలిపించారని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా పల్లె పండుగ విజయవంతం కావడానికి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడే కారణమని అన్నారు. రాష్ట్రం బాగుండాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారని, ముఖ్యమంత్రి స్ఫూర్తితోనే తాను పనిచేస్తున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల ఫారం పాండ్ నిర్మాణంలో భాగంగా ఓర్వకల్ల మండలం పుడిచెల్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. అనంతరం పుడిచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకానికి ప్రధానంగా కావాల్సింది కష్టపడి పని చేయటమేనని తెలిపారు. రాయలసీమలో నీటి కష్టాలు అధికంగా ఉండేదన్నారు. భారీ వర్షాలు పడితే నీటి నిల్వ సౌకర్యం రాయలసీమలో లేదని అన్నారు. మే నెలలోపు 1,55,000 నీటి కుంటలు పూర్తి అవ్వాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. వర్షాల సమయంలో 1,55,000 నీటి కుంటలు నిండితే 1 టీఎంసీ నీళ్లు వస్తాయని అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్లు రాయలసీమ రత్నాల సీమ అవ్వాలని అన్నారు. అభివృద్ధి కొందరికే పరిమితం కాదని అందరికీ కావాలని అన్నారు. ఒకే రోజు 13,326 పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించామని చెప్పుకొచ్చారు. పనిచేసే సత్తా ఉందని, పని కోసం దిశానిర్దేశం చేసే ఏ స్వార్థం లేని వ్యక్తులు కావాలని అన్నారు. రాష్ట్రం బాగుండాలని సీఎం కోరుకున్న విధంగా ఆయనను ప్రేరణగా తీసుకుని తనకిచ్చిన శాఖలను బలంగా చేయాలని ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించి ప్రపంచ రికార్డు సాధించామని అన్నారు. కష్ట సమయంలో మీరు నిలబడ్డారు, బలంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టారు. అంటే ఏం లేదు, అంటే రోడ్ల మీదకి ఇక్కడున్న వేదిక పైన నాయకులందరూ తెగించి రాగలరు, కానీ వెనక మీరుండి మీరు బలం ఇస్తే 175కి మనం 164 సీట్లు కొట్టగలిగాం. 21 పార్లమెంట్ సీట్లు అంటే ఇది సామాన్యమైన విజయంగా దేశం తల తిప్పి చూసిన విజయం అది. అలాంటి విజయానికి మీలాంటి యువత కానీ మీలాంటి కమిటెడ్ వ్యక్తులు లేకపోయినంటే ఈ పాటికి ఇది సాధ్యమయ్యే పని కాదు. అంటే మీరు స్ఫూర్తి పొంది మాకు బలాన్ని ఇచ్చి, ఇప్పుడు నాలాంటి వాడు కూడా పోరాటం చేయగలడు, కానీ మీరు మా వెనక నడవకపోయి ఉంటే నాలాంటి వాడు కూడా ఏం చేయలేడు. అందుకని ఈ ఘన విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ యువతకి, ఆంధ్రప్రదేశ్ మహిళలకి మీది విజయం. అది మీరు విజయాన్ని ఇచ్చారు కాబట్టే కర్నూలు జిల్లాలో 119 కిలోమీటర్లకు గాను 117 కిలోమీటర్ల సీసీ రోడ్లని 75 కోట్ల రూపాయలతో చేయగలిగామంటే అది మీరు ఇచ్చిన శక్తి. అది అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంలో 98% రోడ్ల నిర్మాణాన్ని పూర్తయ్యాయి. దీనికి మనస్ఫూర్తిగా కలెక్టర్ రంజిత్ పాషా గారిని మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ పనిచేయాలి అనేది నేను నా విజ్ఞాపన అందరికీ. ఇవన్నీ కూడా మన పల్లిపుండ కార్యక్రమంలో గ్రామ పంచాయతీలు మీరు చూడండి, ఫస్ట్ టైం గ్రామ పంచాయతీలకు ఇప్పుడు దాకా 100-300 లెస్ దెన్ చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు. మనం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు, పటిష్టం చేయడానికి ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి. మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది. వస్తే భారీ వర్షం వస్తే, కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు మనకి. ఈ నిల్వ చేసుకునే సౌకర్యం మీరు ఊహించండి, 1,55,000 నీటి కుంటలు, 1,55,000 నీటి కుంటలు కానీ మనం ఈ రోజున మన టార్గెట్, మనం ఇది ఒకటే టార్గెట్ పెట్టాను. నేను మే నెలలోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి అని చెప్పిన, మే లోపు అయిపోవాలి, ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి. అంటే 1,55,000 పాండ్లు కనుక నీటి కుంటలు కనుక నిండితే మనకి ప్రకాశం బ్యారేజ్లో 3 టీఎంసీలు నీళ్లు. అలాంటిది మనకి 1,55,000 పాండ్లు నీటి కుంటలు కనుక నిండితే 1 టీఎంసీ వచ్చేస్తుంది. అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు నా నమ్మకం ఏంటంటే, కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి, మనం ఏం కొత్తగా చేయట్లా. మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది. మన అంటే ఇది రాయలసీమ కాదు, ఇది రత్నాల సీమ. అలాంటి రత్నాల సీమ రావాలి, మళ్ళీ రత్నాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి. ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు, అందరికీ కావాలి. ఇది రాష్ట్రం బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా కోరుకుంటారో, నేను కూడా వారి అనుభవాన్ని మనం ప్రేరణగా తీసుకొని నేను కూడా దాన్ని నేను తీసుకున్న ఈ శాఖల్ని చాలా బలంగా చేయాలనే
ఒకటే రోజున 13,326 గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మన ఒక గొప్ప బలమైన సందేశం ఇచ్చింది. ప్రపంచ రికార్డు కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. అలాగే గన్నవరం గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజీలో 42 మంది ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ట్రిపుల్ మెకానికల్లో 29 మంది, 13 మంది మెకానికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉద్యోగాలు సాధించడం జరిగిందని అన్నారు. లాస్ట్ ఇయర్ 70% విద్యార్థులు మాత్రమే ఉద్యోగాలు సాధించిన పరిస్థితి ఉందని ఆయన వెల్లడించారు. గన్నవరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగ విజయోత్సవ వార్షికోత్సవ కార్యక్రమాలు ప్రిన్సిపల్ వివి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన 42 మంది విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఈ సంవత్సరం 100% స్టూడెంట్స్ ఉద్యోగాలు సాధించడం జరిగిందని అన్నారు. కొంతమంది విద్యార్థులకు 3-4 కంపెనీల నుంచి ఆఫర్ లెటర్స్ వచ్చిన పరిస్థితి ఉందని తెలిపారు. రాబోయే కాలంలో వచ్చే విద్యా సంవత్సరంలో మరిన్ని పెద్ద కంపెనీలు కూడా ఈ క్యాంపస్ కు వస్తాయని స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. దానిలోని భాగంగా 3 రోజుల క్రితం మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అశోక్ లేలాండ్ కంపెనీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో 15,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, లేని పక్షంలో నియోజకవర్గంలో ఓటు అడగనని వెల్లడించారు. ఇప్పటికే దాదాపు నియోజకవర్గంలో 7,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని, మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో రాబోయే రోజుల్లో ఇంకో 479 ఎకరాల అసైన్ ల్యాండ్ ను ఇండస్ట్రియల్ ఏరియాకు కేటాయించబోతున్నామని అన్నారు. 180 కంపెనీలు మన నియోజకవర్గానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియానే ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని బలంగా నమ్ముతున్నానని అన్నారు. 100% ఉద్యోగాలు సాధించిన ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు భావితరాలకు ఆదర్శదాయకంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గన్నవరంలో 42 మంది విద్యార్థులు ట్రిపుల్ ఈ మెకానికల్లో, 29 మంది ట్రిపుల్ ఈలో, 13 మంది మెకానికల్ బ్యాక్గ్రౌండ్లో గ్రాడ్యుయేట్ అవడం జరిగింది. దాంట్లో భాగంగా 42 మందికి క్యాంపస్లో ఉద్యోగాలు రావటం అభినందనీయం. ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ 70% ఆఫ్ ద స్టూడెంట్స్కి మాత్రమే క్యాంపస్ సెంటర్లో జాబ్ వచ్చిన పరిస్థితి. ఈసారి 100% 42 అవుట్ ఆఫ్ 42 అందరికీ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. కొంతమంది విద్యార్థులకి అయితే 3-4 ఆఫర్ లెటర్లు ఉన్నాయి. వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏ కంపెనీకి వెళ్తారు. రాబోయే కాలంలో ఈ 42/42 ఇప్పుడు రావడం వల్ల వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరిన్ని పెద్ద కంపెనీలు కూడా ఈ క్యాంపస్కి వస్తాయని బలంగా నమ్ముతున్నా. గన్నవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల లక్ష్యంగా పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే మల్లవల్లిలో 3 రోజుల క్రితం అశోక్ లేలాండ్ ఓపెనింగ్ జరిగింది. అశోక్ లేలాండ్ మేనేజ్మెంట్ కానీ, ధీరజ్ గారు కానీ, అలాగే లోకేష్ బాబు చేతుల మీదుగా ఓపెనింగ్ జరిగింది. మీకు తెలిసిన విషయం. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల లక్ష్యంగా పనిచేస్తా 15,000 మందికి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే 5 సంవత్సరాల పదవీ కాలంలో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓటు అడగనని చెప్పాను. దాదాపు ఇప్పటికి 7,000 మందికి ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. నేను చూస్తూ ఉంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు నేను మల్లవల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయడానికి కానీ, వీరపనేనిగూడెంలో ఆ స్ట్రెచ్ చిన్నదవటం వల్ల 50 ఎకరాలు మాత్రం అందుబాటులో ఉంది. మల్లవల్లిలో ఇంకో 479 ఎకరాలు రాబోయే కాలంలో అసైన్మెంట్ ఎక్వైర్ చేయబోతున్నాం. 180 కంపెనీలు క్యూలో ఉన్నాయి. 420 కంపెనీలు 18 మాసాల్లో రాబోతున్నాయి. గన్నవరంలో ఫ్యూచర్లో వచ్చే సంవత్సరం ఈ టైంకి బహుశా వచ్చే సంవత్సరం కాకుండా పై సంవత్సరంకి ఎట్టి పరిస్థితులు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ కూడా మల్లవల్లి ఇండస్ట్రీస్లే వీళ్ళందరికీ ఈ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని బలంగా నమ్ముతున్నా. రాబోయే కాలంలో 15,000 ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇస్తాం మల్లవల్లిలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు విజన్ 2040 సమయంలో కూడా మల్లవల్లిని ప్రస్తావించడం నేను గర్వంగా భావిస్తున్న స్థానిక శాసనసభ్యులు. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గం నుంచి యువత ఉపాధి అవకాశాల లక్ష్యంగా పనిచేస్తా. దానికన్నా ముందు నా ప్రమేయం లేకుండా 42 మంది స్టూడెంట్లు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో వాళ్ళ స్వశక్తితో 42 మంది విద్యార్థులు 42 మందికి 42 మంది ఒక్కొక్కరికి 3-4 ఆఫర్ లెటర్ చేతులు పెట్టుకుని క్యాంపస్ సెంటర్లు కొట్టినందుకు గన్నవరం ఎమ్మెల్యేగా నేను గర్వంతో
వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భావి తరాలకు ఇది స్ఫూర్తిదాయకం. వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వీళ్ళ జూనియర్లు కూడా ఎట్టి పరిస్థితులను ఆదర్శంగా తీసుకుని ఇంకా మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారని ఆశాభావం వ్యక్తం చేస్తాం. థ్యాంక్ యూ. మహిళల ఆర్థిక స్వాలంబనే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావు అన్నారు. మహిళల ఆర్థిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని అన్నారు. ప్రజాశక్తి నగర్లోని నగరపాలక సంస్థ కళ్యాణ మండపంలో 62, 63, 64 డివిజన్లకు చెందిన మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాలను బొండ ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుని తమ కాళ్లపై తాము నిలబడేలా స్వయం ఉపాధి పథకాలకు ప్రభుత్వ పరంగా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. ఆ క్రమంలోనే కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి కుట్టు శిక్షణ అనంతరం ఉచితంగా మిషన్లు అందిస్తున్నట్లుగా వివరించారు. ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా అన్ని హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, పింఛను సొమ్ము 4,000కు పెంచామని, అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని వివరించారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తున్నామని, చదువుకునే పిల్లలకు ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందజేస్తున్నట్లుగా చెప్పారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. స్వయం ఉపాధి పథకాలను మహిళలు ఉపయోగించుకొని ఆర్థికంగా పుర అభివృద్ధి సాధించాలని ఆయన కోరారు. మహిళల ఆర్థిక పురోగతి కొరకు మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరి సొంతగా ఎంతో కొంత సంపాదించుకునే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంది. డ్వాక్రా పొదుపు సంఘాల ద్వారా వాళ్ళకి పొదుపు కార్యక్రమాలు తీసుకున్నాం. అలాగే కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు పెట్టి ఎక్కడికక్కడ మహిళలకి కుట్టు మిషన్ శిక్షణ ఇప్పిస్తున్నాం. ఆ శిక్షణ పూర్తి చేసుకున్న మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తున్నాం. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్లో కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా మహిళల ఆర్థిక ప్రగతి కోసం, ఆర్థిక స్వావలంబన కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మహిళలకు అనేకమైన పథకాలు తీసుకొచ్చాం. మహిళల కోసం అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం ప్రోత్సాహం తీసుకొస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు చెప్పాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే 3,000 ఇచ్చే పింఛన్ని 4,000 పెంచుతామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ని 4,000 రూపాయలు పెంచాం. అలాగే గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం. అన్నా క్యాంటీన్లు తెరుస్తామని చెప్పాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అంతేకాకుండా పిల్లలకి, చదువుకునే పిల్లలకి అమ్మఒడి గత ప్రభుత్వంలో ఒక్క తల్లికి ఉన్నటువంటి 2 పిల్లల్లో ఒక పిల్లకే ఇచ్చి మరి మోసం చేశారు. దాన్ని కూడా ఇప్పుడు 2 పిల్లలు ఉంటే 2కి చెరో 15,000 రూపాయలు, 30,000 రూపాయలు మే నెల నుంచి వచ్చే నెల నుంచే ఇవ్వబోతూ ఉన్నాం. అలాగే తల్లికి వందనం పేరుతో ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా 18,000 రూపాయలు డబ్బులు ఇవ్వబోతూ ఉన్నాం. అలాగే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అంటే అనేక ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఇబ్బందులు ఉన్న ఈ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలు మహిళల కోసం ఈ ప్రభుత్వం వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. బీసీ కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మళ్ళీ లోన్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటిలు కూడా మన బడ్జెట్లో నిధులు పెట్టారు. వాటిలు కూడా త్వరలోనే బీసీ, ఎస్సీ, మైనార్టీ, బ్రాహ్మణ, కార్పొరేషన్ ద్వారా ఆ సామాజిక వర్గాలకి ఆర్థికంగా మరి నిధులు, ఆర్థికంగా లోన్లు ఇచ్చి ఆదుకుంటామని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని తెలియజేస్తాం. నగర ప్రజలపై ఎటువంటి భారాలు మోపకుండా 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. 2025-26 సంవత్సరానికి 1,454.58 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టామని ఆమె తెలిపారు. 204.59 కోట్లు మిగులు ఆదాయం ఉందని అన్నారు. బడ్జెట్ ప్రసంగానికి అధికారులు ఇచ్చిన లెక్కల్లో తేడా ఉందని, ఆ అంచనాలలో తేడాపై సభ్యుల కౌన్సిల్లో అధికారులను ప్రశ్నించారన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం కౌన్సిల్ హాల్లో జరిగింది. సమావేశంలో 2025-2026 వార్షిక బడ్జెట్ ను ఆమోదించారు. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అన్ని వర్గాల వారితో సంప్రదింపులు జరిగాకే బడ్జెట్ రూపొందించి ప్రవేశపెట్టామని అన్నారు. నగర అభివృద్ధి కోసం కేంద్రం ఇస్తున్నామన్న 100 కోట్లకు కమిటీ వేస్తామని అన్నారు. ఏం అభివృద్ధి చేయాలన్న దానిపై చర్చిస్తామని అన్నారు. బుడమేరు డెవలప్మెంట్ కోసం 150 కోట్లు కేంద్రం ఇచ్చి డెవలప్మెంట్ చేస్తే మంచిదే, కానీ ఏ మేరకు అమలవుతుందో చూడాలని చెప్పారు. బడ్జెట్ ప్రజలకు ఆమోదకరంగా రూపొందించామని ఆమె వివరించారు. విజయవాడ నగరపాలక సంస్థ
బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈరోజు జరిగింది. 2024-25 గాను మనకి టోటల్గా 1123.91 కోట్లు మన గత సంవత్సర కాలం మనం క్యాపిటల్ ఆదాయం కానీ అలాగే రెవెన్యూ ఆదాయం కానీ డిపాజిట్లు కానీ మొత్తం కలిపి మనకి 1123.91 కోట్లకు గాను ఏ అభివృద్ధి పనులు చేశామో ఆ అభివృద్ధి పనులతో సహా ప్రతి ఒక్కటి మనం తెలియజేయడం జరిగింది. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మనకి క్యాపిటల్ అలాగే రెవెన్యూ ఆదాయ వివరములు మనకి 1262.47 కోట్లుగా మనం నిర్ణయించడం జరిగింది. అలాగే మనకి 349.36 కోట్లుగా మనకి డిపాజిట్లు మనకి రావడం జరిగింది. అలాగే 47.4 కోట్లు మొత్తం కలిపి మనకి 1659.15 కోట్లకు గాను రెవెన్యూ మరియు క్యాపిటల్ వ్యయములు, లోన్లు, డిపాజిట్లు, చెల్లింపులతో కలిపి మనకి 1454.56 కోట్లుగా మనకి ఏదైతే మన బడ్జెట్ ఉందో బడ్జెట్ మనం తెలియచేయటం జరిగింది. ఇది ఏ దానికి ఎంతెంత మనం బడ్జెట్ వినియోగిస్తామో అన్నది కూడా మనకి బడ్జెట్ బుక్లో మనం తెలియజేసాం. అలాగే మనకి మిగులు ఆదాయం ఈ సంవత్సర కాలంలో మనకి మిగులు ఆదాయం ఏమైనా ఉందంటే 204.59 కోట్లు మనకి మిగులు ఆదాయం కార్పొరేషన్కి ఉండడం జరిగింది. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మన గౌరవ సభ్యులందరూ ఈ బడ్జెట్ మీద ఎన్నో క్వశ్చన్లు వాళ్ళ ఎన్నో అనుమానాలు రేస్ చేయటం జరిగింది. అలాగే ప్రజల మీద ఎలాంటి పన్నుల భారము పడకుండా అన్ని రకాలుగా కులంకుశంగా అన్ని వర్గాల వారితో సంప్రదింపులు జరిపి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు గౌరవ సభ్యులు కొన్ని వాళ్ళకి ఉన్న ఏవైతే ఈ బడ్జెట్ బుక్లో పొందుపరిచినారో అధికారులు దాని మీద కొన్ని వాళ్ళకి అనుమానాలు ప్రతి ఒక్కటి రేస్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 100 కోట్లు మనకి టౌన్ ప్లానింగ్ ద్వారా 100 కోట్లు అర్బన్ రీఫార్మ్ నిధులు GOY ద్వారా 100 కోట్లు రావడం జరుగుతుందని మనకి బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. అది గౌరవ సభ్యులందరూ రేస్ చేయడం జరిగింది. ఇది ఏదైతే మన సిటీ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తాము అని చెప్తున్న ఈ 100 కోట్ల నిధులు మనం ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ద్వారా మనం ఏ రకంగా విజయవాడ నగరాన్ని మనం సుందరీకరిస్తాము అన్నది మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా మన విజయవాడకి సంబంధించి ఏమేమి కావాలో ఆ వివరాలు తెలియజేస్తే ఆ తర్వాత ఈ 100 కోట్ల నిధులు అన్నది మనకి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తుంది అని చెప్పి సిపి గారు తెలియచేయడం జరిగింది. అలాగే ఏదైతే మనకి 150 కోట్లు బుడమేరు డెవలప్మెంట్ కూడా మనకి వస్తుందని చెప్పి ఇందులో పొందుపరచడం జరిగింది. అది ఏ రూపైనా వస్తుంది, ఏ రకంగా వస్తుంది, ఎక్కడ ఈ 150 కోట్లు అన్నది బుడమేరుకి వస్తుంది అని చెప్పి ఇందులో బడ్జెట్లో పొందుపరిచారో అది కూడా మనకి అధికారులకి క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి కూడా మనకి అధికారులు తెలియచేయడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది. ఏదైతే 4,000 కోట్ల సుమారు 4,000 కోట్లు మన వరదలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తాను అందులోన సుమారు మన విజయవాడ నగరానికి 150 కోట్ల వరకు రావచ్చు అనే అంచనాలతో గౌరవ కమిషనర్ గారు ఈ 150 కోట్లు అన్నది ఇందులో పొందుపరచడం జరిగింది. ఈ బుడమేరు డెవలప్మెంట్కి ఈ 150 కోట్లు అన్నది నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకువచ్చి బుడమేరుని డెవలప్ చేస్తే మంచిదే, అందరం ఆనందిస్తాము. ఇది ఎంతవరకు జరిగిద్దో నెక్స్ట్ బడ్జెట్ కల్లా మనకి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, రాష్ట్ర గవర్నమెంట్ ఎట్లా తీసుకువస్తుంది, ఎట్లాగా బుడమేరుని వాళ్ళు డెవలప్ చేస్తారన్నది మనం తర్వాత చూడొచ్చు. 2025-26 సంవత్సరానికి గాను సంబంధించి నగరపాలక సంస్థ బడ్జెట్ కొత్త సీసాలో పాత నీరులాగా ఉందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నిర్వండ్ల బాలస్వామి ఆరోపించారు. మేయర్ బడ్జెట్ ప్రసంగం మొత్తం అవాస్తవాలతో సాగిందని ఆయన ఎద్దేవా చేశారు. నగరం మొత్తం అభివృద్ధి చెందిందని మేయర్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్లో ఊహాజనితంగా అంకెలు ఉన్నాయే తప్ప గత ఏడాది 1,460 కోట్ల అంచనా ఉండగా 1,074 కోట్ల సవరణ అంచనా పెట్టారని ధ్వజమెత్తారు. బడ్జెట్ లోపాలపై అధికారులు సమాధానం చెప్పాలని బాలస్వామి డిమాండ్ చేశారు. గత 4 సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెట్టి ప్రజలపైన భారాలు మోపే బడ్జెట్టు 4 దఫాలుగా 4 సంవత్సరాలుగా విజయవాడ నగరపాలక సంస్థలో పాలకపక్షం ఎలాగైతే బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారో ఈ సంవత్సరం కూడా ప్రజల మీద భారాన్ని మోపే బడ్జెట్ని, అంకెల గారడీ బడ్జెట్ని, ఊహాజనితమైనటువంటి బడ్జెట్ని మరి ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు
మనకి అంచనాలు చూసుకుంటే 25-26కి ఆదాయం 1309 కోట్లు చూపించారు, ఖర్చు 1450 కోట్లు చూపించారు. అంటే ఇంకా కార్పొరేషను 150 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాలని చెప్పి కూడా చూపించడం జరిగింది. మరి కార్పొరేషను అధికారులు కార్పొరేట్లకు గౌరవ కార్పొరేట్లకు ఇచ్చినటువంటి బడ్జెట్ బుక్కుకి ఈరోజు మేయర్ గారు ప్రసంగంలో చెప్పినటువంటి అంకెలకి సుమారుగా 300 కోట్ల రూపాయల పైన వ్యత్యాసం ఉంది. మరి అధికారులు చిత్తశుద్ధి లేకుండా బడ్జెట్ తయారు చేశారా, లేదు మేయర్ గారు ప్రజలను తప్పుదార పట్టించడానికి మరి తప్పుడు ప్రసంగాలు చేశారా, 300 కోట్ల రూపాయల తేడా ఎలా వచ్చిందని చెప్పి కూడా మేము తెలుగుదేశం కార్పొరేటర్లో నిలదీయడం జరిగింది అధికారుల్ని. మనం చూసుకుంటే బడ్జెట్లో పేదలకి మందులకి 2 లక్షల రూపాయలు కేటాయించారు. విజయవాడ నగరంలో 109 మురికివాడలో ప్రసూతి కేంద్రాలు 4, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో సుమారుగా మురికివాడల్లోనే 3 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. మరి వాళ్ళకి 2 లక్షల రూపాయలు సరిపోతే 2 లక్షలు కేటాయించి 1 లక్ష రూపాయలు ఖర్చు చేశారు. సుమారుగా 2 కోట్ల రూపాయలు పేదల మందులకి విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్లో కేటాయించాలి. సగటున ఒక మనిషికి 50 రూపాయల చొప్పున మందులు కనుక నాణ్యమైన మందులు కార్పొరేషన్ ఇస్తే మరి 1,50,00,000 రూపాయలు అవుతుంది 3 లక్షల మందికి. మేము తెలుగుదేశం కార్పొరేటర్లో మరి హాస్పిటల్లో నిర్వహణకి 2 లక్షలు పెట్టారు, హాస్పిటల్ అభివృద్ధికి 2 లక్షలు మాత్రమే పెట్టారు. వాటిని సవరణ చేసి పెంచాలని చెప్పి బడ్జెట్లో రివైజ్ చేయాలని చెప్పి దాన్ని 2 కోట్లు చేయాలని చెప్పి కూడా మేము పెట్టడం జరిగింది సవరణ తీర్మానం. అలాగే కొండ ప్రాంతాలు 20 డివిజన్లో కొండ ప్రాంతాలు ఉన్నాయి విజయవాడ నగరంలో. కొండల మీద నివసించేటువంటి ప్రజలకి 24-25 సంవత్సరం బడ్జెట్లో 5 కోట్లు కేటాయించి కేవలం 50 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. అలాగే ఈ సంవత్సరం 2 కోట్లు కేటాయించారు. కొండ మీద ఉన్నటువంటి ప్రజలు తాగటానికి మంచినీళ్ళు లేక, మెట్లు లేక, రిటర్నింగ్ వాల్ లేక, మరి వాళ్ళకి మంచినీటి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతుంటే కేటాయించిన 5 కోట్లలో 50 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి చేతులు దులిపేసుకున్నారంటే మరి కొండ ప్రాంతాల ప్రజలంటే మరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మరి అధికార పక్షానికి వీళ్ళకి వైసీపీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదని చెప్పి అర్థమవుతుంది. అలాగే దోమలతో విజయవాడ నగరం అంతా కూడా దద్దరిల్లిపోతుంది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని దోమకాటు వల్ల అనేక మంది హాస్పిటలైజ్డ్ అయ్యి మరి కొంతమంది డెంగ్యూతో మలేరియాతో ప్లేట్లెస్ పడిపోయి చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ దానికి సంబంధించి కూడా మరి డబ్బులు కేటాయించిన డబ్బులు కూడా మరి ఖర్చు పెట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. కాబట్టి దోమల నివారణకి ఎక్కువ డబ్బులు కేటాయించాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే అద్దె వాహనాలకి సుమారుగా 10-12 కోట్ల రూపాయలు అద్దె వాహనాలకి కేటాయించామని చెప్పి చెప్పడం జరిగింది. అద్దె వాహనాల ప్లేస్లో మనం ఆ డబ్బులతో సొంత వాహనాలు కొనుక్కోవచ్చు అని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడున్నది తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి పెట్టిన పేరు. మరి 38 కోట్ల రూపాయలు బుడవేరు అభివృద్ధికి కూడా కేటాయించడం జరిగింది. టిట్కో ఇల్లు కూడా యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలతో వాటి అందరిని కూడా 2-3 నెలల్లో ప్రజలకు ఇవ్వడానికి కూడా మరి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ బడ్జెట్ మరి ఈ విషయాలన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా బడ్జెట్ అనేది పేద ప్రజలకి ఉపయోగపడే బడ్జెట్గా ఉండాలి తప్ప వాళ్ళ నెత్తి మీద భారాలు మోపేలాగా ఉండకూడదు. వైసీపీ హయాంలో నగరపాలక సంస్థలో 4వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని, కానీ ప్రజల సమస్యల పరిష్కారం కావటం లేదని సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు ధ్వజమెత్తడం జరిగింది. పన్నుల భారంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థకు కేంద్రం నుంచి రావాల్సిన 1000 కోట్ల రూపాయలు రాలేదని ఆయన ఆరోపించడం జరిగింది. 60 కోట్ల రూపాయలతో కార్పొరేటర్లకు ల్యాప్టాప్లు అవసరమా అంటూ ఆయన ప్రశ్నించారు. అవినీతి అక్రమాలతో నగరపాలక సంస్థ మారిపోయిందని విమర్శించడం జరిగింది. ప్రజలకు కనీస అవసరాలు కూడా అందించలేని దుర్భర పరిస్థితుల్లో నగరపాలక సంస్థ ఉందని ఆరోపించారు. కార్పొరేషన్ అధికారులు ఇప్పటికైనా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం అంకెల గారటితోనూ అవాస్తవాలతోనూ అలాగే నగరానికి రావాల్సిన నిధులను రాబట్టే దాంట్లో వాళ్ళ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునే విధంగా ఈ బడ్జెట్ రూపొందించారు. ఈ బడ్జెట్లో 1309 కోట్ల రూపాయల బడ్జెట్గా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నగరానికి రావాల్సిన క్యాపిటల్ ఆదాయాల విషయంలో పూర్తిగా చేతులెత్తేశారు. ఏపీ గ్రాంట్స్ నిధులు 150 కోట్లు రావాల్సిన దాన్ని విస్మరించారు. స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిధులు
289 కోట్ల రూపాయలు రావాల్సిన దాన్ని కనీసం ప్రస్తావించలేదు. నగర ప్రజల మీద మాత్రం రోజు రోజుకి భారాలు మోపుతున్నారు. సరైన తాగునీరు విజయవాడ నగరంలో ప్రజలకు అందడం లేదు. రంగుమారి నీరు వస్తుంది, రుచి మారిపోతుంది. కృష్ణానది కలుషితం అయిపోతుంది. దోమలు చీల్చి చెండాడుతున్నాయి. పన్నుల భారాలతో ప్రజలు నలిగిపోతున్నారు. బుడమేరు ఆధునీకరణ కార్యక్రమాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వల్ల నగర ప్రజలు లక్షలాది మంది వేల కోట్ల రూపాయలతో నష్టపోయారు. అటువంటి వారికి ఏమాత్రం ఊరట కూడా కల్పించకుండా బడ్జెట్లో ఈరోజు జరిగింది. ఈ విషయంలో తెలుగుదేశం కూటమి అలాగే వైసీపీ రెండు కూడా బాధ్యత వహించాలి. ఈ విజయవాడ నగరానికి వరద ముంపు గురైనటువంటి ప్రాంతానికి కనీసం ఏడాది పాటు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరాం. అలాగే వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల మీద పంపులు కట్ చేయండి, కలెక్షన్లు కట్ చేయండి అని ట్యాక్సుల మీద బెదిరిస్తున్నారు. ఇదిగా చేయాల్సింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు రాబట్టేదానికి శ్రద్ధ వహించండి. మరోవైపు ఇక్కడున్న విజయవాడ రైల్వే వ్యవస్థ 44 కోట్ల రూపాయలు రెవెన్యూ ట్యాక్స్ కార్పొరేషన్ చెల్లించాలి. వాటిని రప్పించే మార్గం చేయండి అని సిపిఎం పక్షంగా సవరణ తీర్మానం ఇచ్చాం. అదేవిధంగా కార్పొరేట్లకు సంబంధించి 61 లక్షల రూపాయలతో ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తారంట. ప్రజల సొమ్ముతో మరి విహారయాత్రలకి ఈరోజు మళ్ళీ బయలుదేరతారంట. అంటే ప్రజల కష్టాల్లో ఉంటే వీరు విహారయాత్రలకి బయలుదేరడం అనేది సరైనది కాదు. ల్యాప్టాప్ల కొనుగోలు ఆపాలి. కంటింజెన్స్ కాంట్రాక్ట్ కార్మికులకి నెలకు 4,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. వారికి పెంచండి జీతాలని సిపిఎం పక్షంగా మేము కోరాం. ఇటువంటి అనేక అంశాలని మా సవరణల ద్వారా ఈ బడ్జెట్ సమావేశంలో నగర ప్రజల తరపున మేము ప్రతిపాదించాం. కొండ ప్రాంతాల అభివృద్ధి విషయంలోనూ అలాగే మురికి వాళ్ళ అభివృద్ధి విషయంలో కూడా ఈ బడ్జెట్ కేటాయింపులు సరిగా లేవు. అన్ని తప్పులు తడకలు, అంకెల గారడీలు, అబద్ధాలతో ఈ బడ్జెట్ వచ్చింది. దీన్ని సిపిఎంగా వ్యతిరేకిస్తున్నాం. రాజధాని అమరావతి పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎక్కువగా స్థలాలు, బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారంటూ తెలిపారు. అలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్ ప్రత్యామ్నాయంగా నిలుస్తాయంటూ ఆయన పేర్కొన్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో రీజనల్ ఇన్వెస్టర్స్ సెమినార్స్ ఫర్ అవేర్నెస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వడ్డీల రూపేణా ప్రజలకు ఆదాయం సమకూరేదని, ప్రస్తుతం విలువలు సన్నగిలి డబ్బులు అప్పు ఇచ్చేందుకు వెనకాడుతున్నారని పేర్కొన్నారు. డబ్బుకు భద్రత కల్పించడంలో మ్యూచువల్ ఫండ్స్ కీలకంగా వ్యవహరిస్తాయని తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చల్సాని మాట్లాడుతూ ఆర్థిక మార్కెట్ సజావుగా ఎలాంటి ఒడిదొడుకులైనా ఎదుర్కొని నిలబడాలంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ కీలకమని అన్నారు. దీర్ఘకాలంలో సంపద పొందేందుకు ఇన్వెస్టర్లకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేందుకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా సిద్ధంగా ఉందని తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలిక పెట్టుబడులు భారత ఆర్థిక సంపత్తికి చోదక శక్తిగా నిలుస్తాయని అన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంపాదించే దాంట్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఎంతో కొంత ఒక 10,000 సంపాదిస్తుంటే ఒక 1,000-2,000 రూపాయలు ఏదో ఇన్వెస్ట్మెంట్. మనకి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కువగా చాలా సంవత్సరాల నుంచి ప్రైవేట్ వారికి 2 రూపాయలకు, 3 రూపాయలకు, 4 రూపాయలకు, 5 రూపాయలకు, 10 రూపాయలకు కూడా వడ్డీలకి ఇచ్చి ఆ వడ్డీలు ఎక్కడేసుకుని మురిసిపోయేవాడు. కానీ వాళ్ళ 10 రూపాయలు వడ్డీకి తీసుకున్నా, 3 రూపాయలు వడ్డీకి తీసుకున్నా, 2 రూపాయలు వడ్డీకి తీసుకున్నా మనకు అసలు రాదు, వడ్డీ రాదు. ఆ విధంగా అనేకమైన మంది, చాలామంది మోసపోయిన సంగతి. ఇది ఎప్పుడో 30 సంవత్సరాల నాటి ఎథిక్స్ ఉండేది. తీసుకున్న అప్పుకి కట్టాలనే అభిప్రాయం ఉండేది. ఈ రోజున ఏ విధంగా ఎక్కడొచ్చు, వీళ్ళ దగ్గర డబ్బులు ఏ విధంగా ఖాళీ ఇచ్చిన ఆలోచన చెప్పారు. ఇలాంటి సమయంలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే కొంచెం ఈ అప్పులు ఇస్తే నష్టపోతాం అని చెప్పి భావించిన వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ల్యాండ్ మీద ఎప్పుడు కూడా మనకి పెద్దలందరూ చెప్తారు, భూమిని నమ్ముకున్నాడు ఎవరు నష్టపోవాలి. ల్యాండ్ మీద ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు, చాలా బాగుపడ్డారు. ఇప్పుడు ఎవరు విజయవాడ నగరంలో కొంచెం హెల్దీగా ఉన్నారంటే అది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. ల్యాండ్ని ఎవరైతే కాపాడుకున్నారో వాళ్ళందరూ కూడా బాగుంటారు. మన ఇన్వెస్ట్మెంట్లో 2 రకాలు. మనం ఒక కారు కొని 5 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు పెట్టి
కారు కొని అదే 20 లక్షలతో ఒక ల్యాండ్ కొంటే 20 లక్షలు 2 కోట్లైన సందర్భాలు ఉన్నాయి. 20 లక్షల కారు 2 లక్షలైన సందర్భం. సో ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళ పిల్లలు నిన్న ఒక బాబు కలిశాడు. ఏం చేస్తున్నావు బాబు అంటే, నేను మ్యూచువల్ ఫండ్స్లో ఒక 25 లక్షలు పెట్టాను, ఇవాళ అది 2 కోట్లు అయింది, తర్వాత అది మళ్ళీ 1.5 దిగింది, మళ్ళీ ఇంకా పెరుగుతూ ఉంది. అప్పుడు నాకు ఎందుకంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు, నాకు మరి తగ్గిపోతే ఇంకా తగ్గిపోతే ఏం చేస్తా ఉన్నాను. నాకు 25 లక్షలుగా 25 లక్షలుగా నేను ఇన్వెస్ట్ చేసింది. 1.5 అంటే 1.5 తగ్గడం నాకు అది నష్టమే లేదు. కానీ ఉన్న దాంట్లో నేను ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఖచ్చితంగా హ్యాపీగా ఉన్నాను. నాకు రోజు కూడా దాన్ని చూసుకుంటూ టైం కూడా పాస్ అవుతుంది. నాకు చాలా ఇది బాగుందంటే, ఇప్పుడు దాకా టీవీలో చూశాను ధోని గారు మాట్లాడటం, నీ నోటి తింటున్నాను ప్రాక్టికల్ గారు కూడా నేను అనిపించింది. సెంట్రల్ నియోజకవర్గంలోని ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర కార్యాలయంలో ఆజాద్ ముస్లిం కమిటీ ఏపీ ప్రతినిధుల సహకారంతో 39వ నెల సేవా కార్యక్రమంలో భాగంగా ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ మౌలాలి ఆధ్వర్యంలో 100 మందికి రంజాన్ తోఫా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ, ఆజాద్ ముస్లిం కమిటీ మైనార్టీ సమస్యలపై పోరాడటమే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందు భాగాన ఉందని అన్నారు. 38 నెలల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, దానిలో భాగంగానే ఈ రోజు 39వ నెల సేవా కార్యక్రమం అని అన్నారు. నియోజకవర్గాల వారీగా సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేయాలని కమిటీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ రంజాన్ మాసంలో ₹1 దానం చేస్తే 70 రూపాయల దానం చేసినంత పుణ్యం అల్లాహ్ ఇస్తారని, ఒక సమాజు చదివితే 70 సమాజులు చదివినంత పుణ్యం వస్తుందని, ఒక పాపం చేస్తే 70 పాపాలు చేసినట్లేనని అన్నారు. డబ్బు కలిగిన ప్రతి ముస్లిం సోదరుడు జకాత్ తీసి ఆ డబ్బును తన కుటుంబంలో ఉన్న పేద ముస్లింలను, చుట్టుపక్కల ఉన్న పేద ముస్లింలను ఆదుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా తెలిపారు. ముస్లిం సోదరులందరికీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈరోజు ఆజాద్ ముస్లిం కమిటీ ఏపీ కమిటీ ప్రతినిధుల సహకారంతో, అలాగే ఆజాద్ ముస్లిం కమిటీ ఏపీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, అలాగే మన కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి సయ్యద్ మౌలాలి గారి ఆధ్వర్యంలో ఈ రంజాన్ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే మరి మన ముస్లిం సోదరిమణులందరూ కూడా రంజాన్ తోఫా ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు మన కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం ఈ నెలలో చేస్తాం. దాంతోపాటుగానే ఒక్కొక్క నెల ఒక్కొక్క నియోజకవర్గంలో భాగంగా ప్రతి నెల కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో సేవా కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా ఇది 39వ నెల సేవా కార్యక్రమం. ఆజాద్ ముస్లిం కమిటీ అంటేనే ముస్లిం మైనార్టీలకి అండగా ఉండేటువంటి కమిటీ అని చెప్పి కమిటీ ప్రతినిధులుగా మేము చెప్పుకోవడం కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా మా కమిటీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, అలాగే మా ద్వారా ఎవరైతే లబ్ధి పొంది ఉన్నారో వారందరూ కూడా, వారితో పాటుగా లబ్ధి పొందని వారు కూడా ఒక మంచి కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారాగా పేద ముస్లింలని ఆదుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆజాద్ ముస్లిం కమిటీ ప్రతినిధులందరూ కూడా. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరో తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.